దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మేము ఈ సమయంలో భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణం నుండి మేము ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఖమ్మం పట్టణము మరి కొత్త కలెక్టర్ ఆఫీస్ ఏరియాలో ఉన్న ఈ గుట్ట ప్రాంతంలో నవోదయ కాలనీ ప్రాంతంలో మేము ఉన్నాము. ఈ ఆదివారము మరి మేము ఆరాధన చేస్తున్నాం. ఈ స్థలములో అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలు కూడా ఈ ఆరాధనలో పాల్గొన్నారు. అందును బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నారు. ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వారును నశించకుండా నిత్య జీవం పొందినట్లుగా ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక సందర్భంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అయితే ఆ కుటుంబంలో మరి ఆ యొక్క తండ్రి ఆ ఇద్దరు కుమారులను ఎంతగానో ప్రేమించారు. ఒక రోజు నా చిన్న కుమారుడు వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, నేను దూరదేశం వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాను. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను దూరదేశంలోకి వెళ్ళి బ్రతుకుతాను అనేసి అంటున్నాడు. మనం ఈ వాక్య భాగాన్ని లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చదివినట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అతడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాడుటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యులను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే మరి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, నాయన, నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చినట్లయితే నేను దూరదేశంకి వెళ్ళి బ్రతుకుతాను. అయితే ఆ తండ్రి ఎంతగానో ఆ కుమారుడు, వద్దు నాయన, మనం అందరం ఒక దగ్గరే బ్రతుకుదాం అని ఎంతో బ్రతిమలాడి ఉండొచ్చు, ఎంతో మరి ప్రేమ కలిగి మాట్లాడి ఉండొచ్చు. కానీ అక్కడ ఆ చిన్న కుమారుడు యొక్క జీవితంలో కొంత మార్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మాటల్లో మార్పు వచ్చింది, క్రియల్లో మార్పు వచ్చాయి. తన జీవితంలో దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా మరి తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడం, దేవునికి విరోధముగా జీవించే జీవితము అతని యొక్క క్రియలను బట్టి, అతని యొక్క మాటలను బట్టి, అతని ప్రవర్తనను బట్టి దేవునికి విరోధముగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ చిన్న కుమారుడికి రావాల్సిన ఆస్తి ఇచ్చేసాడు, పంచిపెట్టేశాడు. అయితే కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చి దూరదేశములకు ప్రయాణమైపోయాడు. అయితే ఆ ఆస్తి, ఆ డబ్బంతా తీసుకొని బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, దూరదేశంలో ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అతనుకున్న చెడు అలవాట్లు ఏంటంటే పేక ఆట ఆడడం, తర్వాత గుర్ర పందాలు, త్రాగుడికి బానిస అయిపోయి, తర్వాత వ్యభిచారానికి బానిస అయిపోయి, తాగుడికి అలవాటు అయిపోయి, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతని యొక్క ప్రవర్తన, అతని జీవితము దేవునికి విరోధంగా ఉంది. అయితే తన దగ్గర ఉన్నంత సేపు, డబ్బున్నంత సేపు అనేక మంది స్నేహితులు అతనిని వెంబడించారు. బెల్లం ఉన్న చోట ఏంటండి, చీమలు వస్తాయి. మరి షుగర్ ఉన్న దగ్గరే చీమలు వస్తాయి. అట్లనే డబ్బు ఉన్నంత వరకు అనేక మంది స్నేహితులు అతన్ని వెంబడించారు. కానీ
రోజు రోజుకి తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా పేకాట ఆడటము, తర్వాత గుర్ర పందాలు, అనేక విధాలైన చెడులు అలవాట్లు వలన అతని యొక్క త్రాగుడికి బానిస అయిపోయినందువలన అతడు దేవునికి దూరం అయిపోయాడు. దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాడు. అయితే అంత డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆకలికి తట్టుకోని స్థితిలో ఉన్నాడు. ఆకలి అయిపోతా ఉంది. అయితే అక్కడ ఏదైనా ఒక పని కుదిరితే బాగుంటుంది అనేసి మరి అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు చాలా ఇబ్బంది పడసాగుతున్నాడు. చూసారండి, కరువు వచ్చేసింది, ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. అయితే వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరాడు. అతడు పందులు మేపటానికి తన పొలంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడని ఎంత భయంకరమైన స్థితి వచ్చింది. ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టాడో, దేవుని యొక్క ఆత్మను విడిచిపెట్టాడో, దేవుని సంఘాన్ని విడిచిపెట్టాడో అతని జీవితంలో శ్రమ తెచ్చుకున్నాడు, బాధ తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డారా గమనించండి, ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డాడు, కానీ వానికి ఏమీ దొరకలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉందని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, ఇక్కడ నేను ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నా దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది, నేను మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కనీసం కూలివాడినైనా బ్రతుకుతాను. అక్కడ అనేక మంది నా తండ్రి దగ్గర అనేక మంది పని చేస్తున్నారు, ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఆకలి తట్టుకోలేకపోతున్నాను, కనీసం ఒక కూలివాడి అయినా సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాననేసి బుద్ధి వచ్చినప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఆ సమయంలో అతను లేచి తన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఎవరైతే ఎంతటి పాపినైనా ప్రభు ఆయన క్షమిస్తాడు. దేవుని బిడ్డారా, తప్పిపోయిన జీవితము, తప్పిపోయిన క్రియల నుండి, తప్పిపోయిన ప్రవర్తన నుండి దేవుడు విడిపించే దేవుడు. శాపము నుండి, పాపము నుండి, ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించే శక్తి ప్రభువులో ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుని జీవితంలో ఒక పరివర్తన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బాధపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో, పరలోకమునకు తండ్రికి విరోధముగాను నేను పాపము చేశాను, అయ్యా నన్ను క్షమించమని దేవుని సందులో ప్రాధాయపడుతున్నాడు. ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యులను కాను, నన్ను నీ కూలివాణిగా ఒకరిని పెట్టుకొని మరి అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్తున్నప్పుడు, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడ్డాడు. హల్లెలూయా. ఎంతో కాలం నుండి ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. అయ్యో, నా చిన్న కుమారుడు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు, అన్నను కాదనుకొని, తండ్రిని కాదనుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేసి ఆ తండ్రి దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది కుమారులు, చాలా మంది కుమార్తెలు తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడి బిడ్డారా, ఆ తప్పిపోయిన కుమారుడు దూరం నుంచి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు చాలా రాజరికంగా వెళ్ళాడు, మంచి వస్త్రాలు ధరించుకొని మంచి బట్టలతో వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాడు? గడ్డం పెరిగిపోయి, బట్టలన్నీ మార్చిపోయి, చాలా మురికి వాడిగా కనపడుతున్నాడు, దరిద్రుడిగా కనపడుతున్నాడు. అయితే ఎంతో కాలం నుండి ఆ కుమారుడు ఎదురు చూస్తున్నాడు. అదే విధముగా దేవుని బిడ్డ, దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, నీ జీవితంలో పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న సమాధానం, పోగొట్టుకున్న నెమ్మదిని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీవు తిరిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే, తండ్రి సహవాసానికి వచ్చినట్లయితే, సంఘానికి వచ్చినట్లయితే, దేవుని కృప ద్వారా నీవు జీవించగలుగుతావు. ఆ తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు ఆ తండ్రి చూశాడు. దేవుని బిడ్డలారా, కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం. కనికరపడి వారిని చూచి పరిగెత్తుకొని వెళ్ళి, తండ్రి వారిని చూచి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ! ఒక్క మాట కూడా మాట్లాడావు. నాయనా, నువ్వు డబ్బంతా తీసుకెళ్ళావు, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళావు, ఎంత ప్రేమ, తండ్రి ప్రేమ. ఒక్క మాట కూడా అనకుండా నా కుమారుడు నా ఎదుటికి వచ్చాడు అనేసి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని క్షమించి, దేవుని బిడ్డలారా కనికరించి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.
అప్పుడు ఆ కుమారుడు అతనితో అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడు కాను. పశ్చాత్తాపడే కుమారులు గాని కుమార్తెలను గాని చూసి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ప్రపంచంలో ఎక్కడుండి వాక్యం వింటున్నావో నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు నీ కుటుంబం దేవుని మార్గంలో ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే తను పశ్చాత్తాపడుతున్నాడు, తన మనసు మార్చుకున్నాడు. అయ్యో కన్నీళ్లు కారుస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యులను కాను అని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకై, నశించిపోతున్న తప్పిపోయిన వారందరి కొరకై, ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు ప్రభు. ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు తప్పనిసరిగా వారి దోషములు, వారి పాపములు క్షమిస్తాడు. దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వెంటనే ఆ తండ్రి అంటున్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్తు త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువులను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రభునందు ప్రియులారా గమనించండి. వెంటనే అతని కటింగ్ చేయించి మరి గడ్డం చేయించి మంచి వస్త్రాలు, కొత్త వస్త్రాలు తెప్పించి తండ్రి ఏం చేశాడు, మంచిగా స్నానం చేపించి ఆ కుమారుని ప్రేమించి ఆయన హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రశస్తమైన వస్త్రము దేనికి సూచనగా ఉందంటే రక్షణ వస్త్రానికి సూచనగా ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు తన యొక్క ప్రేమను శిలువ పైన చూపించాడు, విలువైన రక్తము చిందించాడు. లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాప భారాన్ని భరించిన యేసయ్య, దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ జీవితంలో ఉన్న శోధనల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, నీకున్న వేదన, కష్టము, దుఃఖము, కన్నీరు నుండి విడిపించే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఆ పరలోక తండ్రి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క సహవాసంలోకి వచ్చాడో అతని జీవితం మారిపోయింది. అతనికి దేవుడు ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు అనుగ్రహించాడు. అదే విధముగా ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడినప్పుడు, పాపములు ఒప్పుకున్నప్పుడు, దేవునికి స్తోత్రం, మీరు మారు మనస్సు పొంది ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, సహవాసములు ఎవరైతే ఉంటారో అట్టి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా తప్పిపోయిన నా కుమారుడు దొరికాడని సంతోషించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ దినమున ఒక అద్భుతమైన ప్రార్థనా కూటం జరిగింది. ఆ ఇంట్లో అనేక మంది బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అనేక మంది వచ్చారు. అక్కడ గొప్ప విందు కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవుని ప్రేమ ఉంటుందో, ఎక్కడ క్షమాపణ ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మిక సన్నిధి ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు ఇంకా శోధనలో ఉండడం దేవుని చిత్తం కాదు, వేదనతో ఉండడం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో, అయితే వేదనతో కుమారుని కన్నదంట. ఆ కుమారుడికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఆమె చాలా కష్టపడి కన్నదంట. దేవునికి స్తోత్రం. ఎబ్బేసు అని పేరు పెట్టింది. అయితే ఆ తల్లి చాలా ప్రార్థనా పరురాలు, చాలా విలువైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఆ తల్లి ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆ ప్రార్థనా జీవితం కలిగిన ఆత్మీయ జీవితము కుమారుడికి వచ్చింది. ఎబ్బేసు అనగా వేదన, దుఃఖము. దేవునికి స్తోత్రం. అయితే ఆ కుమారుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మొరపెట్టాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నిశ్చయముగా నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నీ కనికరం నాకు కావాలి, నీ నెమ్మది నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని ఎప్పుడైతే